శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జగదభిరామ జై శ్రీరామ్. కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణం వేలాదిగా తరలివచ్చిన భక్తులు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ జగ్గం శాంతయ్య, ఆలయ ధర్మకర్త బెజవాడ రామదాస్ కుటుంబ సభ్యులు అందజేశారు. శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కిల్లా శ్రీ సీతారామస్వామి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆదివారం మధ్యాహ్నం 2025 ఏప్రిల్ 6 తారీఖు మధ్యాహ్నం 1:45 శ్రీ సీతారామస్వామి కళ్యాణం వేద పండితుల సుమిత్ దేశపాండే ఆధ్వర్యంలో మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. గోవింద గోవింద అంటూ నామస్మరణ మారుమోగిపోయింది. కళ్యాణోత్సవంలో నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత తీర్థప్రసాదం మరియు భోజన సౌకర్యాలు దేవాలయ కమిటీ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ క్యాషియర్ జలగడుగుల చిన్నసాయిలు, రైటర్ ఆసది కిషన్, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ధ్రువ నర్సింగ్, గురడి నర్సారెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణారెడ్డి, భూస సుదర్శన్, డాక్టర్ ఏజీ దాసు, డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సూర మాధురి, సున్నం పోషెట్టి, ఆసది జితేందర్, డిచ్పల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు షేరులింగం తదితరులు పాల్గొన్నారు. విశ్వసేనాయ నమః. హరిద్రాది కుంకుమం శ్రీరామ జయ. అందులో పాఠ్యార్థం ప్రతిష్ఠితాన్ విశ్వక్సేన దేవతానుసారదాసిద్ధ్యర్థం ఆజమ్య ప్రాణానాయం యా నేత్రోరగస్పర్శః విష్ణవే నమః. జై శ్రీరామ్. ఈ గుడి గురించి చెప్పమంటున్నారు. తప్పకుండా ఇది మన నియోజకవర్గంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం, చాలా ప్రాచీన దేవాలయం. ఈ టెంపుల్ లో ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంటే కాదు, ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాదు, ఈవెన్ టూరిజం వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఇంతకు ముందే కొన్ని రోజుల క్రితమే మరి మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. త్వరలోనే మంచి ప్రణాళికలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకుని ఒక టూరిజం స్పాట్ గా మనం దాసర్ సర్కిల్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు, తర్వాత ఇక్కడ టెంపుల్ లో దర్శనంతో పాటు మరి మన ఇక్కడ చెరువు ఉంది కింద, అక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ కానీ బోటింగ్ కానీ ఇవన్నీ చేసి ఒక మంచి పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలనే
దృఢ నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని మరి మళ్ళీ ఇంకా శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులతో చాలా అభివృద్ధి చేసుకొని ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.